జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ 3వ రోజు పేరిశాస్త్రి గారి ఉదయం పూట హోమాలు, సాయంత్రం పూట నోరి నారాయణమూర్తి గారి ప్రసంగం రెండూ కలిపి నేను వీడియో చేశాను. కానీ ఆ వీడియో 2 గంటలు వచ్చింది. పేరిశాస్త్రి గారు చెప్పేటటువంటి మంచి మంచి వాక్యాలు చాలా మిస్ అయ్యామండి, మన లైఫ్ కనెక్ట్ అయ్యాయి. కాబట్టి ఇది పార్ట్ 2గా హోమం చేసేటప్పుడు పేరిశాస్త్రి గారు చెప్పేటటువంటి మంచి మాటలు ఎక్కడ మిస్ అయిపోతాము అని చెప్పేసి ఈ సెకండ్ పార్ట్ 2 చేస్తున్నానండి. ఇది 3వ రోజు కార్యక్రమమే. పార్ట్ 1 ఈ వీడియోకి ముందు ఉంటుంది, ఇది పార్ట్ 2. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయన చెప్పేటటువంటి మంచి మాటలు వింటారు మిస్ అవ్వకుండా అని చెప్పేసి ఇది పార్ట్ 2 చేస్తున్నాను. కోరుకుంటూ ఇంత పవిత్రమైన రోజున ఇంత పవిత్రమైన యాగం చేసేటప్పుడు మనం కూడా పవిత్రంగా చేయాలి కనుక అందరూ విశేషండి. మనందరం చదివిన తర్వాత ఇక్కడ ఏ మాట చెప్తే ఆ మాట మీరు పట్టణంలో చెప్తే వాళ్ళు తండ్రి చెప్తారు. ఇక్కడ ఒక్కళ్ళైతే మొత్తం అందరికీ అర్థమవుతుంది, తేలిక అర్థమవుతుంది. అందరూ ఎంతో మంది పెద్దలు, జ్ఞానులు, యోగులు బయట చాలా మంది పెట్టారు. మీ శ్రద్ధ అక్కడ వెళ్ళిపోతుంది. అందుకని శ్రద్ధగా ఉండి మనం కలిగిన తర్వాత తలపై ఓం శ్రీ గురుభ్యో నమః అమ్మంటే ఆచరణ చెప్పింది పవిత్రీకరణ. అదే గమనించాలి. చేతులు జమసి పండి, కుడి చేతి అలా మూసి పెట్టండి, నిలబెట్టండి, కుడి చేతి మూసి పెట్టండి. మంత్రం కలిగిన తర్వాత ఆ చేతులను కుడి చేతిలో తీసుకొని వెళ్ళండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అపవిత్రః పవిత్రో సదాస్థానగతోః అసలే పుండరీకాక్షం స్వభావ్యవ్యతరవసిః. ఓం అనాథ పుండరీకాక్షః అనాథ పుండరీకాక్షః ఉనాదు. ఇప్పుడు మన స్థూల శరీరం పవిత్రమైంది. ఆచరణం అంటే సహజంగా ముసలాలు చేసేవారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3 ఉంటాయి. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ అంటారు. ఆ 3 కూడా శుద్ధి చేస్తున్నాం. అందుకు చేసేది అది అర్థం కావాలి. చేతులు జమనిస్తుంది, సాధారణం సేవించండి, చెయ్యి కలకాలండి, స్పీడ్ గా చేసుకోండి. ఓం అమృత మళ్ళీ నేను సాధించుకున్నాను. ఓం అమృత మళ్ళీ తీసుకోండి. ఓం సత్యం శ్రీమయం స్వాహా. 4 సార్లు చెయ్యి కడిగిలో పెట్టండి. ఇప్పుడు ఈ 5 వేలు తలపైన పెట్టండి. గణన చెయ్యి 4 దగ్గర పెట్టండి. ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞంలో జరిగే క్రియలకి దాని వెనకాల సైన్స్ ఏంటి, గురుదేవులు అప్పుడు సందర్భానుసారంగా క్రియ ఏమంటారు. మన శరీరాన్ని 9 ద్వారములతో అన్నారు. అందరికీ తెలుసు నవరత్నాలు ఉంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 పురులు, 1 నోరు, మలపొరలు, సత్యంగలు. ఈ 9 అందరికీ తెలుసు. ఇవి కాకుండా 2 ఉన్నాయి మనకి. అవి బ్రహ్మరంధ్రం, నాభి. బ్రహ్మరంధ్రం మన లోపలికి జీవుడు రావడానికి దారి పరమాత్మ ఏర్పాటు చేసిన నాభి. ఈ శరీరం తయారవడానికి అమ్మ రక్తమాంసాలను తీసుకొని తయారవడానికి నాభి. ఈ 2 కనపడదు. ఈ 11 ద్వారాల ద్వారా మన శరీరం మొత్తం నడుస్తుంది.
ఎవరైతే యోగులు మహాత్ములు సిద్ధ పురుషులు ఉంటారో ఏ బ్రహ్మరంధ్రంలో ఉన్న జీవుడు వచ్చాడో అదే బ్రహ్మరంధ్రంలో వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ వారికి జన్మ లేదు. అదే మోక్షం, అదే జీవ బ్రహ్మకి సంధానం. అదే మామూలు వ్యక్తులకి జ్ఞానులకి జ్ఞానేంద్రియాల ద్వారా జీవుడు పోతాడు. అదే అజ్ఞానులకైతే కర్మేంద్రియాల ద్వారా పోతాడు. మళ్ళీ జీవుడు. అందుకని ఈ యోగ రహస్యాలు మిళితం చేసి మనకి చెప్పారు. ఇలా పెట్టుకొని ఎప్పుడు నా లోపలికి సదాలోచన రావాలి అనే భావంతో గుర్తుపెట్టుకున్నాడు. ఓం చతుర్వేణి మహామాయే దివ్య తేజస్సమన్వితే తిష్టతే విశ్వామధ్యే తేజో వృద్ధిం కురుష్యమే ప్రాణాయామః. ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చోండి ముందు. ఎందుకంటే ఎప్పుడు కూర్చోవడం చేత కావాలి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఉంది. సమమకాయ గ్రీవం ధారయం అచలం వినః. అర్జున ముందు యోగ విధానం కూర్చోవడం అలవాటైతే చాలు, పరమాత్మతో కాలాలు కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు పరమాత్మ కనెక్షన్ కాకుండా ఇక్కడ కూర్చున్నాము. ఇంతవరకే వచ్చి బ్రీతింగ్ ఎన్ని వస్తుంది. అష్టదశాగుణం 12 అంగాల శ్వాస లోపలికి ఆ మనసు ఆశించిన పని లేదండి. అటు ఎప్పుడు వస్తుంది? ఇటారు కూర్చున్నప్పుడు వస్తుంది. ఒక 20 సంవత్సరాల అవ్వకపోతే మీ అందరి ప్రాణాయామం చేసేవాడు. మేము చేసేవాడిని తెలుసుకున్నారని కనిపిస్తుంది. అప్పుడు అందరి ఇళ్లలో పొలంలో పోయింది. ఇప్పుడు మళ్ళీ పొలంలో పోయి రాకపోతే ఆ పొలంలో పోయిన పొలంలో పెట్టి పోయిన చేసేవాడు. గొప్పం తీసుకుని గొప్పంగా కావాల్సుకున్నారు ఊదేవాడు. ఇది ఇప్పుడు ఊదే కదా అదే అందుకని ప్రతి క్రియలో అందుకని భగవద్గీతలో మీకు ఒక మాట కనిపిస్తుంది. కుడి చేతిని ఎముకలో పెట్టుకున్నాం, మధ్య కలపండి. భగవద్గీతలో మీకు హోమము బ్రహ్మము, హోమము చేయనివాడు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, యజ్ఞ బ్రహ్మము, యజ్ఞ పాత్రము బ్రహ్మము కనిపిస్తుంది. అవునా కాదు? యజ్ఞ పరమాత్మలో చెప్పాడు. అంత గొప్ప పని చేస్తుంది సామాన్యమైన కాదు. శ్రేష్ఠ కర్మ దేవతలకు ఇష్టమైనటువంటి ఏదైనా యజ్ఞం. సృష్టి మొత్తానికి కారణం ఏదైనా యజ్ఞం. అన్నాత్ భవతి భూతాని పద్యజ్ఞానాన్ని సంభవః యజ్ఞాత్ భవతి పద్యజ్ఞో యజ్ఞజ్ఞాన సంభవః. అర్జున సృష్టిలో సమస్త ప్రాణికోటి అన్నం వల్లనే పుడతాయి. అన్నం పద్యశక్తిలో వస్తుంది, పద్యశక్తి వర్షంలో వస్తుంది, వర్షం ఇంద్రియాల కర్మలనే సంభవమని శైలం పరమాత్మ చెప్పాడు. అంత గొప్ప పని సృష్టికి సంబంధించిన పని చేస్తుంది మీరు, సామాన్యమైన భాగ్యం కాదు. అంత గొప్ప పని చేసేటప్పుడు ప్రతి క్రియ కూడా నా భాగ్యం, నా అదృష్టవంతులుగా ఎన్నిసార్లు అంటారు సురేష్ గారు, మా గ్రామం అంటే మా గ్రామం అనంలో ఎంత ప్రేమగా అంత ప్రేమ. అందుకని నిజంగా మంచి ఉండాల్సింది మన పుట్టిన ఊరికి, మన పుట్టిన దేశానికి, మన ఇచ్చిన గురువుకి ఎప్పుడైనా పెట్టాలి. అది నిజమైన జన్మ. అలాంటి పనులకి నా జన్మలాగా ఉపయోగపడాలనే భావంతో ఈ విడిచేది మొదలుపెట్టి ఇలా రాసేదండి. మా కళ్ళు చూస్తూ కుడి వైపుకి నిజానికి చెప్పాలంటే చెప్పాడు. ఈ రోడ్డు జీవితంలో ఎవరిని పౌరుషంగా మాట్లాడదు, ఎవరైనా నిందలేదు, ఎవరైనా చాడలు చెప్పవు. ఆ రోడ్డుతో ఊయబడుతుంది. అందుకని రోడ్డుని ప్రవర్తన చేస్తున్నాం. మనందరం జీవించండి శ్వాస. మన వ్యాపారం వల్ల, డబ్బుల వల్ల, ఉద్యోగాల వల్ల,
అనుకుంటున్నాం. కానీ నిజాయితీ ఉద్యోగం చేస్తారా, వ్యాపారాలు చేస్తారా? ఏది ముఖ్యమై బతుకుతున్నామో దాన్ని మర్చిపోతాం, బతుకుని చేస్తున్నాం. అదే గాయత్రి, ఆ ప్రాణమే గాయత్రి. అందుకని రోజు ఒకసారి మీ శ్వాసను మీరు గుర్తు చేసుకోండి. శ్వాస వల్లగా నేను బతుకున్నాను అని. ఓం నేత్రాలు సమ్యక్ దృష్టి, అందరినీ మంచి దృష్టితో చూస్తాను. ఓం చెవులు, ఈ చెవులతో ఎప్పుడు మంచి మాటలు వింటాను. బాహువులు, ఎవరైనా ఉంటామంటే ప్రజలకు వందనాలు పెట్టి నిలిపినారు, అమెరికా వాటిని పెట్టి నిలిపినారు, లేకపోతే బాగా గాజులు లేకుండా నిలిపినారు. బంగారంతో కాదమ్మా, ఇది ఎప్పుడు విలువ ఉండదట. అస్తాభరణం దానం, ఆకలి అన్నం పెడితే ఆ చేతికి పరమేశ్వరుడు పడతా ఉంటాయి. నిజంగా అంత గొప్పది ఆకలి ఉన్నటువంటి కన్నం పెట్టింది. ఈ పాదాలు 50 మైళ్ళు దూరమైనా సరే ఈ యజ్ఞం జరుగుతుందంటే తెలియదు. ఈ యజ్ఞానికి అప్పుడు పుష్కరాలు పుష్కరాలు నాలుగు విసినారాలు కూడా దానం చేస్తారు. ఎందుకంటే అట్లా యాగం జరిగే దగ్గర దేవుళ్ళు అంటే కీలో ఉంటారు. ఆ శాంతి అన్నంత గొప్పది. అసలు విశ్వాలు భాగ్యం ఏం చేయాలని ఆలోచన రావడమే మహాభాగ్యం. మీరు అందరూ చేస్తున్న పుణ్యం. ఆచరణ నేను గురించి చేస్తున్నాను. ఇప్పుడు మనం హోమం చేయడానికి చేసిన హోమం కాదు, అంత దైవమైన చేసేటప్పుడు దాని ముందు మనం రెడీ అయ్యాం, ప్రిపరేషన్ పొందాం. ఇప్పుడు మనం కూర్చున్న యాగశాల శుద్ధి చేస్తున్నట్టుగా కొంచెం కుడి చేతిలో 2 లక్షల పుష్పాలు వేస్తున్నట్టు మనం ఎక్కడైతే కూర్చున్నామో రకరకాల వెలుగులు మంత్రపూర్వకంగా యాగశాల శుద్ధి చేస్తున్నాం. నేలలో ఏ అశుద్ధం ఉన్నా కూడా మంత్రపూర్వకంగా చేస్తున్నదాన్ని కలిగిపోతుంది. మంత్రం కట్టుకుని భూమి మీద వదిలిపెట్టి భూమిని తీసుకొని ఒకసారి నా వైపు చూడండమ్మా. పెట్టుకోకండి. అమ్మలందరూ కూడా చూడండమ్మా. అది చెయ్యి కనిపించకూడదు, పొట్టు పెట్టినప్పుడు తిరిగి అది చెయ్యి కనిపించకూడదు. ఉందట. అందుకని పూర్వంలో అమ్మలందరూ పొట్టెట్లా పెట్టినవాళ్ళు, అర్థం పెట్టిన ఇట్లా పెట్టినవాళ్ళు, రూపాయలు పొట్టి పెట్టినవాళ్ళు. రూపాయి 10 రూపాయలు, 10 రూపాయలు పావాలి మరి పెట్టాం. మన సంస్కృతిని దిగజారకుండా ఉన్నతంగా చేసుకోవాలి. రెండోది చెప్తున్నా, బొట్టు ఎక్కడ కనపడుతుందో పెద్ద బొట్టు అక్కడ పవిత్ర భావం కలుగుతుంది. ఇప్పుడు మీరు బయలుదేరారు, ఆ పవిత్ర భావం కలిగిందా లేదా? అంత పవిత్ర భావం కలిగి దేవసంఘాన్ని మనం పెద్ద బొట్టు పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి అమ్మలాగేమో ఇలా పెట్టుకోండి, ఇంట్లో కూడా మగవాళ్ళు ఇలా పెట్టుకోండి. పెళ్ళైన ఆడవారు ఎడమ చేతి, ఎవరండి? పెళ్ళైన ఆడవారు ఎడమ చేతి, పెళ్ళైన ఆడవారు మాత్రమే ఎడమ చేతి. మీ పక్క వారికి కట్టేటప్పుడు అమ్మ పిటికలు పెరిగి పట్టుకుంటే కట్టుకునే మనిషి అక్కడ ఒక భావం చెప్తున్నామమ్మ.
నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి రక్ష. అది గురువుదేవుడు చెప్తుంది. కట్టే వ్యక్తి, కట్టిన వ్యక్తి, నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనిద్దరం కలిసి దేశానికి రక్ష అని భావన చెప్తున్నారు. ఓం కరీన దీక్షామాప్నోతి దీక్షాయాప్నోతి దక్షిణాం దక్షిణాం శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా శ్రద్ధమాప్నుతే. ఓం కరీన దీక్షామాప్నోతి దీక్షాయాప్నుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం కరీన దీక్షామాప్నోతి దీక్షాయాప్నోతి దక్షిణాం దక్షిణాం శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా శ్రద్ధమాప్నుతే. అమ్మ మాట్లాడుతున్న మాటలు కట్టుకుంది చెల్లి, కట్టించుకుంటుంది చెల్లి, నోటితో పనిలేదు. ఓం కరీన దీక్షామాప్నోతి అంటే ఆ పోషించేటప్పుడు దండం పెట్టి పెట్టాలి, అప్పుడే ఫలితం. అట్లానే ఒక యాగం మనం చేస్తున్నామంటే దానికి 100 మార్కులు పడాలంటే అది ఎవరి దయ వల్ల మనకి తెలిసిందో, ఎవరి దయ వల్ల మనకి భాగ్యం కలిగిందో వారికి ఒకసారి నమస్కారం చేసి చేసుకోవాలి. వారి చూస్తే మీకు గురువులు అన్నట్లేదు, మనిషి అమ్మమ్మ తాతలాగానే ఉన్నారు. ఇప్పుడు ఎంత ఏంటంటే గురువులంటే జ్ఞానం గంధం ఉండాలి, రుద్రాక్ష మాలలు ఉండాలి, 10 బంగారాలు ఉండాలి, 1 కోటి రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు పూలు వాడాలి. అప్పుడు గురువులు ఏమీ లేవు, చూడడానికి మామూలుగా ఉన్నారు. వారి పేరు పండిత శ్రీరామచంద్ర ఆచార్య. నాగ పనుల్లో పెట్టుకోండి. 3200 ఎకరాలకు జన్మించాడు ఆయన, సద్బ్రాహ్మణుడు. ఆగ్రా పేరు విన్నారు కదండి. ఆగ్రాకి 24 కిలోమీటర్ల దూరంలో ఆవల్ఖేడా అనే ఒక చిన్న కుగ్రామం మనూరంతా. ఆ ఊరిలో సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆయన చదివేంత తెలుసండి, హై స్కూల్ లేదు, ఓన్లీ 3వ తరగతి చదువుతున్నప్పుడు పండిత మదన మోహన మాలవ్య పేరు విన్నారు కదా. మదన మోహన మాలవ్య కాశీ బెనారస్ యూనివర్సిటీ స్థాపకులు వారు. వారి ద్వారాగా గాయత్రి మంత్రం తీసుకున్నారు. మనందరికీ తెలుసు, మన వైద్య బృందము అట్లాంటి బ్రాహ్మణులు గర్భస్థ అస్తమని అంటారు. శాస్త్రం అయితే వేదములు తల్లి గర్భంలో రోజులు కూడా లెక్క చేసుకుని 8వ ఏట ఉపనయన సంస్కారం చేసేవారు. అయితే రాను ఇప్పుడు ఆ సమయం దాటేసి తీరా లంగాలు పెట్టుకున్నాక రేపు పెళ్ళానికి 60 చేస్తే ఎప్పుడు చేసుకున్నాం. కానీ అప్పుడు గర్భస్థమి 7వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేసేవాడు. ఆ మదన మోహన మాలవ్య అనేటువంటి వారి ద్వారా గురువు గారు నాన్నగారు అబ్బాయికి సంస్కారం ఇచ్చారు, ఉపనయన సంస్కారం. 7 కోట్ల మండలాలు ఈ ప్రపంచంలో, వేదాల మొత్తంలో ఎన్ని 7 కోట్ల మండలాలు ఉన్నాయి. 7 కోట్ల మండలాలు కళలో పక్కన పెట్టి గాయత్రి మంత్రం పక్కన పెట్టి గాయత్రి మంత్రం చదువుతుంది. అందుకనే దాన్ని సప్త కోటి మంత్ర సమాధానం. 7 కోట్ల మండలాల సమానమైన బ్రహ్మాస్త్రం నేను ఇస్తున్నానయ్యా. చాలా మంది పాపం ఉద్దేశం తీసుకుంటున్నారు కానీ దాన్ని ఉపయోగపెట్టుకోవడం మర్చిపోతున్నారు. నువ్వన్నా ఉపయోగపెట్టుకుంటున్నావా అని అప్పుడు పిల్లగాడు చెప్పినా 8 సంవత్సరాలు. అప్పుడు చెప్పాడు గురుదేవా, మీరు ఏది చెప్తే చేస్తానని అన్నాడు. సరే ఆ పిల్లగాడు శ్రద్ధగా గమనించాడు గురువు గారు. అప్పుడు చెప్పాడు, ఏ మంత్రంలోనైనా మీకు ఫలించి 100 మార్కులు పడాలంటే మీ పలకాలి అంటే మంత్రం పునశ్చరణ చేయాలన్నాడు. పునశ్చరణ చేయాలన్నాడు. ఒక మంత్రంలో మీరు జపం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని ఎన్ని అక్షరాలు అన్ని లక్ష్యం చేస్తే పునశ్చరణ అన్నాడు. గాయత్రి మంత్రం ఎన్ని అక్షరాలు? 24 అక్షరాలు. 24 లక్షలు జపం చేసేటప్పుడు అప్పుడు చెప్పాడు, సరే నేను చేస్తానన్నాడు. అన్న తర్వాత కండిషన్ పెట్టాడు, 1 సంవత్సరంలో చేయాలన్నాడు. ఎన్నాళ్ళు? 1 సంవత్సరంలో. అప్పుడు ఆలోచించాడు, 24 సంవత్సరాలు. అప్పుడు లెక్కేసి చేస్తానన్నాడు. అన్న కండిషన్ పెట్టాడు, పవిత్రమైన ఆహారం చేయాలన్నాడు. పవిత్రమైన ఆహారం ఎక్కడికి వచ్చింది? అప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఈ మాటకి మీరు నమ్మరు,
గురువు గారు 3,000 ఎకరాలు జమీన్ దగ్గర గురువు గారి 300 ఆవు ఉంది. ఎన్ని ఆవు? ఇప్పుడు ఆవు మరి పేడ పెట్టింది. ఆ రోజు ఏ గింజల కింద గింజలు పేడతాం అది మీరు నమ్మకం ఆవు ప్రత్యేకంగా కలిసి ఆవు పేడ ఇచ్చి ఆ ఆవు పేడలో దేవుడు శుద్ధమైన నీళ్ళ తట్టుకొని ఇట్లా ఎండబెట్టుకొని ఇసురుకొని అట్లా 8 రోజులు తిన్నాడు తెలుసండి. 24 సంవత్సరాలు తిన్నాడు. ఆవు గొడవలో పోయి బయటకు ఆలోచించండి. ఒక కాలువ చేసిన పేడని తెచ్చి ఎంత కానీ ఆయన 24 సంవత్సరాలు ఊర్పత్రికల ఆహారం అంటారు దాన్ని. ఒకవేళ ఆధ్యాత్మిక నమ్మకం ఉంటే ఆవు అంటే 33 కోట్ల దేవునితో సమానం అంట. ఒకవేళ ఆ నమ్మకం లేకపోతే ప్రతిదీ మేమే చేశారు. ఎందుకంటే మనకి ఆవు మలంగా ఆవు పొందని ఔషధ గుణాలు కలిగింది. ఆవు గొడవలో పోయి బయటకు ఆ విధంగా 24 ప్రశ్నలు చేశారు. అంటే భౌతిక జగత్తులో చెప్పాలి 5 వస్తువులతో సమానమైన తపస్సు చేశాడు ఆయన. ఆ మహాత్ముడు చేశాడు. ఇవాళ మొత్తం కూడా ఇల్లు స్వర్గం కావాలి, భూమి స్వర్గంగా మారాలి. స్వర్గం ఏదో ఉన్నారు కాదు. స్వర్గం అంటే దేవుడు స్వర్గం అంటారు, రాక్షసులు నరకం అంటారు. ఇప్పుడు మనుషుల్లోనే దైవత్వాన్ని వికసింపజేస్తే వ్యవసాయం, వ్యాపారం, ఉద్యమాలతో మనిషికి పూర్ణ ఫలితాలు పొందాలని సంకల్పంతో ఆ గురుదేవులు నటించిన భాగ్యం గాయత్రి మహాయజ్ఞం, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం మనోమాలిన్యాన్ని తెలిసి మనిషిని దేవుడుగా దేవతగా తయారు చేస్తుంది. ఏది మనిషి ఏ చెడులో తెలుస్తుంది. అందుకే ఉమ్మనైన సంస్కారం ఏం చెప్తారంటే ముందు చేసింది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం చేశారంటే వాళ్ళ సంతృప్తి వస్తుంది. మన అమ్మాయి ఇవ్వచ్చు అనేది తెలిసేవాళ్ళప్పుడు మర్చిపోయినప్పుడు సంస్కారగమనంలో ఇప్పుడు మళ్ళీ గురుదేవుల దయ వల్ల మన ఈ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో సురేష్ గారు అంట బృందం అందరూ కూడా మీ పుణ్యవాన్ని మళ్ళీ ఈ ఊరి పుణ్యం చేస్తుంది. గాయత్రి శ్రీ మహావిష్ణుదేవ ప్రభువానస్య ఆద్యం రమణాద్య మనసేంద్రి శ్రేవణాహి వైవస్మనమంత్రకల్లి ప్రథమాని కుంభీనే భక్తవల్లి భక్తగంగే మేరోదగ్ని భాగి శ్రీశైల శ్రీశాన్య ప్రదేశే ఆలయ ప్రాణి సమస్త దేవతా గోబ్రాహ్మణ హరి గురు శరణ సంఘో అస్మనమానేన హరి శాంతమానేన సతగోగంబ సభాసస్య క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య అత్యధికం సకల దోషనాశనం. మీకు ఏ రకమైన దోషాలన్నా కూడా ఈ రోజుతో తొలగిపోతాయి అని భావన చేస్తున్నాను. సకల దోష నివారణార్థం, సకల దేవత అనుగ్రహాభిగంగం, సకల దేవత అనుగ్రహాభిగంగం, విద్యాభివృద్ధిరతులు, వ్యవసాయాభివృద్ధిరతులు, వ్యాపారాభివృద్ధిరతులు, అఖండ జ్ఞానాభివృద్ధిరతులు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరతులు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరతులు, ఉజ్వల భవిష్యత్ ప్రాప్తిరతులు, ఉజ్వల భవిష్యత్ ప్రాప్తిరతులు, మనోమంచ భవిష్యత్తులు, మనోమంచ భవిష్యత్తులు, ధర్మార్థకార్యమంచతుర్దశం మరియు వాతావరణాభిషేకార్థం సద్బుద్ధి ప్రవర్తనార్థం విశిష్ట కళ్యాణార్థం విశిష్ట కళ్యాణార్థం మాతా భగవతీ సహిత పండిత శ్రీ రామచంద్ర ఆచార్యాయ మరియు శ్రీ రామచంద్ర శ్రీ గాయత్రి మహాయజ్ఞం అహం కరిష్యామి. విడిగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గురుదేవుడికి మన పూర్తిగా చెప్పబట్టి మా గ్రామం అంతా చల్లంగా ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా ఎంత అనంతమైన ఫలితాన్ని మాకు ఇవ్వాలని ఆ అమ్మని గాయత్రి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇది సత్యం 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 అమ్మ. అంత బలంగా ఎంత ప్రశాంతంగా చేస్తున్నామో అంత ప్రశాంతంగా మేమంతా కూడా గురుదేవుడి యొక్క బిడ్డలు. మేము ఎవరి గురువు కాదు, మేమంతా శిష్యులు, సేవకులు. శిష్యులు కూడా కాదు, సేవకులు. శిష్యత్వం కావాలి.
మేమంతా కూడా సేవకులు. వారి అభిమానంతో ఎన్నో కార్యక్రమాలు ఇన్ని చోట్ల జరిగించారు. అట్లా మన పరాయమానం చేసుకున్న మహాభాగ్యం పుణ్యం ఆ గురుదేవులు నడిపించారు. మనలో గాయత్రి నడిపించింది. మన సురేష్ గారు కమిటీ వారి బృందం అందరి యొక్క దివ్య ఆశీస్సులతోటి ఇలాంటి కార్యక్రమాలను నియోజకవర్గాలు చెప్పమని మనపూర్వకంగా కోరుకుందాం. ఇప్పుడు కలిసి మనకి భారతీయ సంప్రదాయంలో ఎవరైనా మహాత్ములుగా కనబడినప్పుడు గురువుని సంబోధించడం సహజం. కానీ గాయత్రి పరివారంలో ఉన్నటువంటి నియమము ఇప్పుడే మన సంచాలకులు వారు చెప్పారు. మేము సేవలో ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లేటువంటి వారిని సంచాలకులు అంటారు. సంబంధ మంచి చాలాలంటే వ్యాపించారు. అది దృష్టిలో ఉంచుకుని మీరు సంబోధించదలుచుకున్నప్పుడు సంచాలకులు సంబోధించాలి. అది మాకు నియమం పెట్టారు గురుదేవుడు. గురువు గారు అంటే పండిత శ్రీరామ శర్మాచార్య అనుకుంటాం అన్నమాట. ఆ విధంగా అమ్మా ఇంతకే ఎవరో అన్నదాత గుర్తు తీసుకెళ్ళి అయ్యో పక్కన పెడితే అక్కడ పెడితే ఆమె అకౌంట్ మనకు యజ్ఞంలో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞంలో 3 క్రియలు ఉంటాయి. యజ్ఞానికి ముందు హెల్త్ ప్రాబ్లంలో ఉన్నారు. దానికోసం మీ అందరికీ నేర్పినట్టు ఉంటుంది. మీ అందరికీ మంచి జరగడానికి దత్తతంత్రంలో ఒకటి ఉంది, ఊర్చు పత్రం అని ఉంటుంది. శివుడు శనీశ్వరుడు పట్టాలంటే వెళ్ళిపోయి చుట్టూ దాక్కుంటాడే, అది హిమాలయాలో ఉంటుంది. అది బూర్చు చెట్టు, బూర్చు పత్రం అంటారు. మనం మామూలుగా ఇక్కడ ఏమంటామంటే భుజపత్రి ఆకు అంటాం. అది పొట్టలో కొన్ని బాగా ఆయుర్వేదం వాటిలో దొరుకుతుంది. అది ఆకు సన్నజాతి పులతో వేది రాస్తే అది అవుతుంది. అది ఒక తంత్రం. మనందరం సురేష్ గారి మిస్సెస్కి ఆరోగ్యం బాగుండాలి అని, అంతో నాయకుతో ఆరోగ్యంతో ఉండాలని వాళ్ళ పాప పెళ్ళికి కూర్చున్నారు. వాళ్ళ ఆ చేతితో ఆ కార్యక్రమం శుభకార్యం జరపచ్చాలని మనం భగవంతుని కోరుతూ కొంత పర్సెంటేజ్ మనం చేసిన పుణ్యులు ఎన్ని ఏర్పాటు చేసి ఈ రోజు కష్టపడుతున్నాడు కానీ మనకు ఒక్క 1-2% మనం ఇద్దాము అనుకున్న వాళ్ళు ఇస్తే దాంట్లో రాస్తే అది అయిపోతుంది. తర్వాత నీకు కూడా నీ ఇంట్లో ఉన్న సమస్య ఏదన్నా ఉంటే ఒక సమస్య తీసుకుని దాని మీద కనుక నేను చెప్తాను, మీకు అలా రాశారనుకోండి, అది రాసి పూర్ణావతిలో గురువుగారేమో మృత్యుంజయావతి 11 ఏదైతే ఉంటున్నారు అది వేయించిన తర్వాత ఈ కార్యక్రమం మనం చేద్దాము. ఎందుకంటే మనకి ఈ 4 రోజుల నుంచి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి ఇంత కార్యక్రమం చేస్తూ ఇవాళ నిజంగా ఇంట్లో లేకపోతే అది వెలకట్టలేండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు మనుషుల మీద. అయినా ఆయన ఇక్కడికి వచ్చి మన గ్రామం అంతా బాగుండాలి, మా గ్రామంలో ఎగిరింది అంతా పాడి పంట అందరూ బాగుండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా అది ఎంత మంచి ఉంటుంది. అటువంటి ఆయనకు మనం ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలిగా. చివరిలో ఆ ప్రేయర్ చేస్తూ ఇది నేను మీకు చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి ఆ దత్తతంత్రం గురించి మీ ఇంటికాడ మీరు కూడా అట్లా రాసుకున్నారు 40 రోజులు దాని మీద ఏది రాస్తే అది అయిపోతాం ఖచ్చితంగా. అది మీకు నేర్పుతాను, నేర్పి మీతో చేయ ఓం తత్కాయామి బ్రహ్మణామ నమః తదాశారితమానా విగ్రహమానా వన్నెన సత్యమానా ఆయుః బ్రహ్మోహి ఓమన జ్యోతిషమాన సత్యత్రయం తదాశరితమేంగం కమేనం దదాది శ్రీదేవా భాగమానా సంప్రతిష్ఠః ఓం వరుణాయ నమః వరుణాయ నమః గంధర్వయామి. మీ స్త్రీ వారు చేస్తారు, మీరు మీ స్త్రీ వారి యొక్క చేయి పట్టుకొని ఈ పక్కన నిలబడి పంచోపచారం నైవేద్యం నివేదయామి. ఒక్క మొట్ట పెట్టినమాట ఓం
అంటే కలశంలోకి వరుణ భగవానుని ఆహ్వానం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు యజ్ఞానికి ప్రతినిధి అయినటువంటి అగ్ని భగవానుని ఆహ్వానం చేస్తారు వచ్చేటటువంటి దంపతులు. ఈ శ్రీవారు చేస్తుంటారు, చెయ్యి పట్టుకుంటారు పక్కన నిలబడి. మనం చేసేటటువంటి పూజని పంచోపచార పూజ అంటాం. ఇక్కడ వాళ్ళు మన ప్రతినిధులుగా చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా భావనాత్మకంగా చేసినట్లే ఆ భావనలో ఉండండి. మీరు గురుదేవుల దగ్గర నుండి ఆ వచ్చేవారు మాతాజీ దగ్గర ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండమండలం వ్యాప్తం ఏన చరాచరం యత్పరం దర్శనం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాతా భగవతీ దేవి సమేతస్య పండిత శ్రీ రామ శర్మ ఆచార్యాయ సద్గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి. అమ్మ కళ్ళొకళ్ళు అయ్య కళ్ళొకళ్ళు గంధం విలేపయామి పుష్పాణి పూజయామి. రెండు పూలు పెట్టండి. ధూమం ఆగ్రామయామి. సాక్షాత్తు దీపం దర్శయామి. పుష్పాణి పూజయామి. ధూమం ఆగ్రామయామి. సాక్షాత్తు దీపం దర్శయామి. నైవేద్యం నివేదయామి. నమస్కారం కరోమి. ఇప్పుడు అమ్మలందరూ బయటకు పట్టుకోండి. తల్లి కల్లి అడిగి తల్లి కల్లి మనస్ఫూర్తిగా అందరూ మన అమ్మ పేరు గుర్తులేదు, ఆరోగ్యం అమ్మ కళ్ళల్లో తొలి పెట్టి చూస్తూ అమ్మ అందరం అడుగుతున్నాము. ఖచ్చితంగా ఆ చైతన్యం అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుందమ్మ.
భాగ్యాన్ని ఇవ్వాలని మనం పూర్తిగా కోరుకున్నాం. మనందరూ ఇట్లా నిదారుగా కూర్చోండి, ఇట్లా చిన్న ముద్ర పెట్టుకోండి. మనం పుట్టిన దగ్గర నుంచి సాక్షాత్ దీపం దర్శయామి, దీపారాధన కూర్చున్నారు. మహానైవేద్యం నివేదయామి, నారికేల ఫలాన్ని సమర్పయామి. యజ్ఞానికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, గాయత్రి పరివార యజ్ఞాలలో టెంకాయి ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు తెస్తారు. మిగతా వాళ్ళు వచ్చేవారు ఏం చేస్తారు, ఎందుకు ఒక చెట్టు తెచ్చుకోండి ఈ తాప ఎప్పుడైనా వచ్చేటప్పుడు. అవి కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. మీరు ఎక్కడికైనా మీ గ్రామాల్లో గాయత్రి యజ్ఞాలు జరిగేటప్పుడు ఎండు ఒక చెట్టు తీసుకెళ్తే సరిపోతుంది. నైవేద్యం నివేదన చేసే ముందు టెంకాయ కొట్టండి. ఆ టెంకాయ కూడా పెట్టి మహానైవేద్యాన్ని నివేదన చేద్దాం. ఇప్పుడు నివేదన చేయకపోదాకా అవి పదార్థంతో సమానమైన మనం పదార్థాన్ని భగవంతుని నివేదన చేసేటప్పుడు ఏం చేస్తాము? శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, పూనికతో చేస్తాం కదా. మనం చేసేటువంటి శ్రద్ధతోటే దేవతలు సంతృప్తులు అవుతారు. దేవతలకి ఆకలి అనేది ఉండదు. అసలు దైవ శక్తులకి ఏ శక్తికి కూడా ఆకలి అనేది ఉండదు. మరి ఎందుకు పెట్టమన్నాడు ఋషులంటే ఆ పదార్థం సంతృప్తులై ఆ పదార్థాలను ఏం చేస్తారు? నివేదన చేసే ముందు నివేదన చేసిన వారి కంటితోటి ఒకసారి అట్లా చూస్తారు. ఎప్పుడైతే కంటితో అట్లా చూస్తారో ఆ పదార్థంలోకి దేవతల యొక్క శక్తి ప్రవేశించి అది ప్రసాదం కింద మారిపోతుంది. ఇప్పుడు మనం మహానైవేద్యం స్వస్తి వాచనం. ఇప్పుడు మీరు అక్షంలో పూలు తీసుకుంటారు కదా, ఇది చాలా ప్రధానమైనటువంటి యజ్ఞానికి. ఏంటయ్యా అంటే మనకి అనుకూలతతో రకాలు ఉంటాయి. రక్షా విధానం. ఇప్పుడు ఒక్క గుండికి ఒక్కరు నిలుచుండి ఉంటే అయ్యలు లేకపోతే అమ్మలేదు ఎవరైనా ఒక్కరు లేచి తూర్పు మళ్ళీ నిలుచండి. దేవుళ్ళు చేసిన చక్ర లేదు, కానీ విచిత్రమైన దేవుళ్ళు గెలుపున్నారు, రాక్షసులు పడిపోతున్నారు యుద్ధాలలో. అప్పుడు రాక్షసులు ఆలోచించి అసలు ఈ దేవుడికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అని ఆలోచించే యజ్ఞాల ద్వారా భవిష్య రూపంలో స్వాహ అని ఏ మంత్రం చేసి ఆలోచన వేస్తున్నామో ఆ మంత్రాది దేవతకి ఆ శక్తి వెళ్ళిపోతుందని వాళ్ళు గుర్తించారు. అందుకే ఏ యుగంలోనైనా చూడండి, రాక్షసులు కొబ్బరికాయలు కొట్టుకున్న వాళ్ళ జోలు మాల, భజనలు చేసుకున్న వాళ్ళ జోలు మాల, స్తోత్రాలు చేసుకున్న వాళ్ళ జోలు మాల, ఎవరు జోలు పోయేవాళ్ళు ఎక్కడ యజ్ఞాలు చేస్తుంటే అక్కడ పోయి కలగొట్టేవాడు, కళ్ళు పళ్ళు పోసేవాడు, రక్తమాంసాలు వేసేవాడు, పాప అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు కొట్టేవాడు. ఎందుకు? యజ్ఞం చేశారంటే దేవుడికి శక్తి వస్తుంది. ఆ యజ్ఞం చేసిన వాళ్ళకి వాళ్ళు మాట్లాడతారు. ఇది రెండు రాక్షసులు శక్తి ఉండదు. సామాన్యాన్ని గుడ్డిగా వెనకండి, అంత గొప్ప పని శ్వాస రూపంలో మళ్ళీ నిశ్వాస రూపంలో బయటకు వస్తుంది, లోపల వెళ్తుంది బయటకు వస్తుంది ప్రాణశక్తి. ఇట్లా మన ప్రాణాలు నిలుస్తున్నాయి. దీనినే అల్పా గాయత్రి అంటారు. మనకి ఎరుక లేకుండా మనల్ని నిలిపేటువంటి శక్తిని అల్పా గాయత్రి అంటే మీకు తెలియకుండానే ప్రతి ఒక్క జీవరాశి గాయత్రి మంత్ర జపం చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనము ఒక గురు సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత గురుదేవులు ఏం చేశారంటే నవగ్రహాల చుట్టూ తిరిగి ఉంటారు కదండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఉంటారు కదా. ఏ దిక్కునే గ్రహం ఐడియా ఉందా? పట్టించుకోరు.
ఒక శని గ్రహం మాత్రం ఉంటుంది పడవన నల్లంగా నాలాగా ఒకటి గుర్తే జిడ్డుగా ఉంటుంది కనుక ఇక ప్రథమాది ఉత్తరాన్ని ఎవరన్నారు, దక్షిణాన్ని ఎవరన్నారు, నైరుతి ఎవరన్నారు పట్టించుకోరు. ఇప్పుడు ఒక్క నిమిషంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. తూర్పు మళ్ళీ ముందు ఆకాశం వైపు చూడండి, చెప్పినట్టు చెప్పండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం గ్రహాధిపతయే నమః, ఓం గ్రహాధిపతయే నమః, అట్లాగే తూర్పు పెట్టండి. చక్కగా చూడండి. ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం దేవాధిపతి ఇంద్రాయ నమః. ఓం దేవాధిపతి ఇంద్రాయ నమః. ఒకసారి బుర్ర పెట్టి బాగా అర్థం చేస్తుంది. ముందు చెప్పే పేరు గ్రహాన్ని పేరు చుట్టూ పోయినా మనకు అర్థం కాదు, ఒక్క క్లియర్ గా మీకు అర్థం అవుతుంది అనమాట. ఆగ్నేయం జరిగింది, మూల ఆగ్నేయం. యజ్ఞశాల మూల. ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం తేజోధిపతి అగ్నిదేవాయ నమః. ఓం తేజోధిపతి అగ్నిదేవాయ నమః. చక్కగా దక్షిణం జరిగింది. నేనంటే మనకి అకాల ప్రమాదాలు జరగకుండా రక్షించమని కోరుకోండి. ఓం కుజాయ నమః, ఓం కుజాయ నమః, ఓం ప్రేతాధిపతి నైరుతి జరగండి, మూల కారణం. ఓం రాహువే నమః, ఓం రక్షోధిపతి నిరుతే నమః. చక్కగా పడమర జరగండి. ఓం శనైశ్వరాయ నమః, ఓం జలాధిపతి వరుణదేవాయ నమః. వాయువ్య తిరగండి మూలకి. ఓం కేతువే నమః, ఓం ప్రాణాధిపతి వాయుదేవాయ నమః. చక్కగా ఉత్తరం తిరగండి. మొన్ననే సంవత్సరం మారింది, కొత్త సంవత్సరం వచ్చింది, పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరానికి ప్రెసిడెంట్ రాజుగా ఇప్పుడు ఆయనే మనం చెప్పబోయే ఆయన వచ్చాడు. అట్లానే రెండోసారి చెప్పి ఆయన మన జీవితంలో ఎప్పుడు మీరు నమ్మితే అప్పులు అనేవి లేకుండా పాడి ఉండలాగా సంపదలు ఉండాలని కోరుకోండి. వీళ్ళిద్దరే ప్రథమ పాత్రలు మనకి. ఓం శ్రీ గురవే నమః, ఓం అనాధిపతి కుబేర దేవాయ నమః. ఓం బుధాయ నమః, ఈశాన్య దిక్కులో బుధుడు ఉన్నాడు. బుధుడు వ్యాపార కారకుడండి. మీకు తెలిసి ఉండొచ్చు లేదో గుర్తు చేస్తున్నా. వ్యాపార అభివృద్ధి కావాలంటే బుధుడు కావాలి. తర్వాత ఓం ఈశాన్యాధిపతి ఈశ్వరాయ నమః, ఈశాన్యాధిపతీశ్వరాయ నమః. దేవీ త్వం విష్ణురాశ్రిత త్వం చమారాయ మాం దేవి పవిత్రం గురుశాసనం. భూమిని తాకిన చెప్పినట్టు చెప్పండి. భూమిని తాకి ఓం వాస్తుదేవతాభ్యో నమః అనండి. వాస్తుదేవతాభ్యో నమః. ఇంకా కూర్చోండి. మొత్తం అవును, చాలా సేపు నుంచి కూర్చున్నారు. అది రిలాక్స్ అయింది. ఇప్పుడు శరీరం రెస్ట్. ఇప్పటి వరకు మనకి ఎంతో తెలియనటువంటి ఎన్నేళ్ళ నుంచో తెలుసుకొని అమ్మ అయ్యా ఇద్దరు పేరేంటి సారథులు. అదయ్యా అందుకని యోగ మతం గ్రామ మతానికి పరాభవ. మనిషి జీవితంలో ఏది కోరుకున్న సిద్ధించేటట్టు చేస్తుంది పరాభవ. అమ్మ శక్తి అయ్య శక్తి రెండు శక్తులు పనిచేస్తుంది. అట్లా ఈ మీకు అందరూ తర్వాత ఇస్తారండి. 25 రూపాయలు శాఖండి. మీకు ఏ రీతి గ్రహం ఉంది, ఏ రీతి పైకి తెలుగులో క్లియర్ గా రాసి ఉంటుందండి. మన గోడ వేసి ఈ ఆగ్నేయ ఈ గ్రహం ఉంది, ఈ దిక్పాలున్నాడు. అది ఎంత మేధాశక్తిలో మీరు అందరూ కూడా మీ బంధువులు కూడా తెలుసుకున్నారు. అది అంటే 10 రూపాయలు అట్లా దాన్ని ఉపయోగపెట్టుకున్నారు. రెండోది మీరు అందరికీ నాన్న పెద్దలు జ్ఞానులు ఉన్నారు, మహాత్ములు. మన జన్మ పేరేంటి ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్పండి అయ్యా, గుర్తు పెట్టుకోండి. మానవ జన్మ కాదండి మన జన్మ పేరు. మానవ జన్మ ఏంటంటే ఏదైనా పని పుట్టావు చేసావు అని అనుకుంటున్నావు. అసంతృప్తితో ఇంతేనా? ఇక జన్మయాత్ర చేసుకోవా, ఇక నన్ను చేరుకోవా అని ఇంటి పట్ల కోసం ఆ జన్మ పేరు మానవ జన్మ. వాటిలో మానవ జన్మ మానవ జన్మ మానవ జన్మ. అర్థంగా
అసలు పేరు చెప్పండి. అది ఎవరన్నా జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు అంటే మీకు ఈ మాట పెట్టారంటే మీకు నమస్కారం చేస్తారు. ఎందుకు తెలుసా? ఓహో లోతైన విషయాలు తెలుసు అని. అది మన పేరు మాట్లాడుతున్నాం. రెండోది భక్తి అంటే గుర్తుపెట్టుకున్నాం, పవిత్రత పొందటం. అపవిత్రత నుంచి పవిత్రతలోకి రావడం, అశుద్ధంలో నుంచి శుద్ధం కావడం. మన దేవాలయాలు పర్పస్ అండి. ఇప్పుడు మన చేతులతో నీళ్ళు గుళ్ళోకి తీసుకెళ్ళాం, బయటికి చేసే రాగానే చేతులతో పెట్టి ఏం చేసామండి? కళ్ళ కట్టుకొని తాగాం. మన చేతులతో ఊర తీసుకెళ్ళి నీళ్ళు బయటికి తీసుకెళ్ళాలి, కళ్ళ కట్టుకొని తాగాలి, దాని పవిత్రత వచ్చింది దానికి కదా. మన చేతులతో కొబ్బరికాయ కట్టాలి, తీసుకెళ్ళాం. అలా బయటికి తీసుకెళ్ళాలి, కళ్ళ కట్టుకొని తిన్నాం. ఏమేమైంది? ప్రసాదమైంది. మన చేతులతో పాలు వేసాం, బియ్యం వేసాం, కలిపాము, ఆశీర్వాద పేరుతో లోపలికి తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి, నైవేద్యం అన్నమాట. పేరు మారింది, పవిత్రత ఆపాదించబడింది. అవునండి. కానీ మనిషి ఎన్నిసార్లు గుళ్ళో వచ్చిన మనిషి మంచిగానే వస్తున్నాడు, కానీ మనిషి మానవత్వం కావాలి, మానవుడు కావాలి. నువ్వు వాళ్ళు చైతన్యం దగ్గరకెళ్ళావా, చైతన్యాన్ని ఆస్వాదించుకొని అనిపించుకొని రావాలని చెప్పండి. ఆయన కానీ గుర్తు పెట్టుకున్నామా, భగవంతుడి పేరుతో నువ్వు ఏది చేసినా వాళ్ళ కోసం కాదండి. ఈ ఒక్క మాట లోతుగా గుర్తు పెట్టుకోండి. భగవంతుడికి ఏది పెట్టినా ఏది చేసినా దానిలో ఉండే స్వభావాన్ని నాకు ఇవ్వమని కోరుకోవాలి. సహజంగా చెప్తూ ఉంటారు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, నారదుడు కలహ ప్రియుడు, భీముడు భోజన ప్రియుడు, అర్జునుడు యుద్ధ ప్రియుడు, మానవుడు ఆశా ప్రియుడు. మానవుడు యొక్క ఇష్టం ఇక గెలిపిలేదు, ఇంకా కొలతలేదు. వీటిల్లో శివుడికి ఏమైనా ఇష్టమన్నామండి? కొంచెం పెద్దగా గమనించింది. అభిషేకం అంటే శివుడికి ఇష్టం ఉంటుందా? ఆలోచించండి. ఇష్టాయిష్టాలు జీవుడికి ఉంటుంది. ఆయన దేవుడు కదా, ఆయన అసలు గుణాత్మకుడు కదా. ఆయన ఎటువంటి ఇష్టాలు లేని గుణాలు ఉన్న వాళ్ళకి జీవుడికి ఆయన ఇష్టం ఉండదండి. కానీ ఎందుకు ఋషులు వాళ్ళకి అలవాటు చేశారంటే, అభిషేకం పేరులో ఏం కట్టామని మనం అక్కడ ఏం చేస్తాం? అభిషేకం మేఘాలు చెప్పింది, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఈ ఐదండి. కొంచెం లోతుగా ఆలోచిస్తుంది జ్ఞానం మొత్తం. పాలతో అభిషేకం చేయటం వల్ల ఆయన ఇష్టమని కాదండి. పరమేశ్వర, ఆ పాలలాంటి స్వచ్ఛత నాకు ప్రసాదించయ్యా. నా మనసంతా మడినపడింది. నేను అందరిలో తప్పులు ఎదుర్కొన్నాను, అందరిని విమర్శిస్తున్నాను, అందరిని ద్వేషిస్తున్నాను. పాలకుండే గొప్పతనం ఏంటంటే, పాలు ఇచ్చే ప్రాణి ఏ రంగులో ఉన్నా పాలు తెల్లగా కనపడతాయి. అది సృష్టించాలి. గేదె ఒక రంగులో ఉంది, ఆవు ఒక రంగులో ఉంది, మేక ఒక రంగులో ఉంది, గొర్రె ఒక రంగులో ఉంది, చెట్టు ఒక రంగులో ఉంది. దేని నుంచి పాలు వచ్చిన పాలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి. కనుక పరమేశ్వర, నీ పాలాభిషేకం చేస్తున్నానయ్యా. నా మనసును కూడా ప్యూర్ వైట్ పేపర్ చేయి. పాలలాంటి స్వచ్ఛమైన మనసు నాకు ప్రసాదించు అని పాలు పెట్టడంలో చేసి. రెండోది ఏంటంటే పెరుగు పెట్టడం. పాలకి పెరుగుకి తేడా గమనించండి. పాలు లిక్విడ్, కదులుతుంది, చిందుతుంది, పొరుగుతుంది. పెరుగు ఏమైంది? కదలకుండా నిశ్చలంగా ఉంది. పరమేశ్వర, పూజగా కూర్చున్నప్పుడే మనసు పోతుందయ్యా. చాలా మంది చెప్తారు ఫోన్ చేసి, ఏమండి పూజగా కూర్చున్నప్పుడే మనసు పోతుందండి. అది కూడా నొప్పితే ఎక్కువైతే తెలుసా, ఎవరైతే మనకి ఎక్కడో వాళ్ళకి పోయింది. మన ఎట్టన్నారు, ఇవాళ ఎట్టన్నారు, రేపు కనుక ఎట్టాడగా అని కూర్చోవడమే పూజగా కూర్చొని నా మనసంతానే చేతులు కాలిపోతుంది. కనుక పరమేశ్వర, ఆ పెరుగు ఎక్కడైతే కదలకుండా నిశ్చలంగా ఉందో నా మనసు నీ పాదాల దగ్గర నిశ్చలంగా ఉండేటట్టు చెయ్యి. ఆ 5 నిమిషాలైనా, ఆ 10 నిమిషాలైనా. అర్థమైందా? ఇప్పుడు పాలు దేనికి? పాలలాంటి స్వచ్ఛత నాకు ప్రసాదించు. పెరుగు దేనికి? నిశ్చల స్థితి నాకు. పాలు పెరుగు ఆ విధంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా వీటి ఫలితం వచ్చింది. ఆ ఫలితం ఏ రూపంలో వచ్చిందో తెలుసండి? ఇంకొక అపార్ట్మెంట్ అంటారు, ఇంకొక ఎక్కడ అంటారు, గుడి మాట నమ్మకాలి మా మాట వాక్కులో తేడా వచ్చింది. అక్కడ చేసిన మనిషి పూజ దేంట్లో వస్తుంది? వాక్కులో. ఆ మాటలో ఒక మాధుర్యం వస్తుంది. పాలు పెరుగు మూడోది ఏం చేసాం? తేనెతో చేస్తాం అభిషేకం. తేనె దేనికి ప్రత్యేకం తెలుసండి? తేనె పలుకులు. పిల్లలకు మాటలు రాకపోతే ఏమి వేస్తారు?
తేనె రాస్తారు పరమేశ్వర తేనె లాంటి మాటలు నాకు పోయా నా మాటలు ఎవరిని బాధపడేటట్టు కాకుండా అంటే దైవీ మెచ్చే లక్షణాలతో మొక్క పెట్టుకోండి పరమేశ్వర నా మాటలో ఒక మాధుర్యం ఉండాలి ఎదుటి వాళ్ళని మెచ్చుకోకుండా ఉండేటట్టు ఉండాలి పాటకు లాలింపు కాలింపు ఉంటే రుచిగా ఉంటుందంటారు అట్లాంటి లాలింపు నాకు పరమేశ్వర అని అక్కడ అది దేని పెట్టిన ఉద్దేశం ఆయన ఇష్టమై కాదు ఇప్పుడు ఎక్కడ పాలు దేనికి ప్యూరిటీ స్వచ్ఛత పెరుగు దేనికి స్వచ్ఛత తేనె దేనికి తేనె పలుకులు మాధుర్యం నాకు నాలుగోది నెయ్యి నెయ్యి అంటే ఏంటి తెలుసండి బియ్యం కయ్యం నెయ్యం బియ్యం అంటే బంధుత్వం దొరకడం కయ్యం అంటే నెయ్యం అంటే స్నేహం ఏంటది నెయ్యం అంటే స్నేహం అది స్నేహంలో రెండు రకాలు దైవ స్నేహం రాక్షస స్నేహం దైవ స్నేహంలో త్యాగం ఉంటుంది మనకి ఒక పాట పడేది ఎక్కడ ఉన్నా ఏమైనా మన ఎవరి వారి విడిపోయినా నీ సుఖమే కోరుచున్నా ఎంత మొదలు ఎంత అనుకోకుండా విడిపోయాం తప్పలేదు కానీ నువ్వు సలహాలు నేర్తాను ఇది దైవ స్నేహం అదే రాక్షస స్నేహం అనుకోండి ఎక్కడ ఉన్నా దగ్గరే ఈ విధంగా రాక్షస స్నేహం ఎక్కువైపోయింది దాని నుంచి పరమేశ్వర అన్ని జీవుల్లో నిన్ను చూడగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించయ్యా ఇది తేనె పెట్టడంలో ఇప్పుడు పాలు దేనికి స్వచ్ఛతగా పెరుగు దేనికి తేనె దేనికి నెయ్యి దేనికి ఈ నాలుగు ఎవరైతే ఆచరిస్తారో వారిని ఎక్కడ పెట్టుకున్నా స్వీటే అతనిగా మన ఋషులు ఒక్కొక్క క్రియని ఇచ్చారంటే దాని వెనకాల అంతరార్థం ఉంది మన దురదృష్టం ఏంటంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేదు అందువల్ల ఇంట్లో ముందు చెప్పాను మూడు తెలుపుతుంది 5 తెలుపుతుంది ఆ మొదలకాయ బాగా నదిలో దీపాలు గవకలు పండింది దూరం బాబాలే ఉంది ఇక్కడ బాబా అది పండిత శ్రీరామచంద్ర ఆచార్య సురేష్ గారు మాట్లాడాలి ఆ మాధుర్యం ఉండాలి ప్రేమతత్వం ఉండాలన్న అందరిలో కూడా ఆ ఈశ్వరుడు చూసేది ఏంటంటే నువ్వు ఏం పెట్టావా చూడడు నీ ఆలోచనని చూస్తాడు ఎందుకంటే ఆయన నీ లోపల ఉన్నాడు మనమే ఒకసారి అగ్నిస్థాపన చేద్దాం నాకు ఒక ఆయన కాశీ పోతున్నాడు మధ్యలో ఒక ఆయన చేశాడు నేనే కూర్చో అనుకుంటున్నానండి కాశీ పాదాలని మా దేవుడు లాగా గమనించినట్టు వచ్చామని నాకేమయ్యా తోడు నువ్వు నాకు తోడు ఇంకా వచ్చి పాదాలను కోరుకున్నాను పూర్వ రోజుల్లో కాశీ పోయే వాళ్ళకి దారిలో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు సంభావం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఎంత పుణ్యం చేసేవాళ్ళు పోతున్నారని అందరూ పోయేవాడు ఈ పక్కన కలిసి నోడు దొంగ ఈ దొంగ ఏం చేశాడు ఆ డబ్బులు చాలా ఉన్నాయి ఈ ఇచ్చిన వాళ్ళు అన్నారు అవి కార్యాలయాలు మనసులో పెట్టుకుని నేను తోడుగా వస్తానని అన్నాడు సరే అన్నాడు ఒక 20 కిలోమీటర్ల దాకా పోయాడు అది వెళ్ళిన తర్వాత 2 రోజులు గడిచింది సన్నకాడ తన డబ్బులు కొట్టేసుకొని పోవాలని దొంగలు కొడుతున్నాడు కనపట్టాల ఏం చిత్రం అని చెప్పి చూస్తా ఉన్నాడు 3వ రోజు ఆయన అర్థమైపోయింది శివుడు మయం ఉంది ఎంత ప్రయత్నం చేసిన డబ్బులు కాదు నేను ఎంత ప్రయోజనం వచ్చేవాడిని కాశీ మీద ప్రేమ కాదు కదా డబ్బుల మీద కదా ఏం చేయాలనుకొని 3వ రోజు స్వామి సభ నేను ఎందుకు ఆలోచించాను నేను ఎందుకు పోతున్నాను అని జేబులో 10 రూపాయలు తీసి ఇచ్చాడు ఆ స్వామికి ఇచ్చి స్వామి దొంగలు పొందుతారు జాగ్రత్త నేను గమనిస్తున్నాను మీకు పరిచయం చేద్దామని అగరబత్తి మీ దగ్గర కనపడుతుంది రేత్రి కనపడలేదు స్వామి అన్నాడు అప్పుడు చెప్పాడు ఆయన ఓహో అయ్యా సన్నగా అన్నట్టున్నాడా పడుకునేటప్పుడు నా జేబులో నీ పక్కన పెట్టి నేను పడుకుంటున్నాను ఈ దొంగ అసలైన లోపం పెట్టుకోండి ఇది గాయత్రి మంత్రం నేర్పి నువ్వెవరు నీ స్వరూపం ఏంటో నీ లక్ష్యం ఏంటో నీ ఆశయం కోసం వచ్చావో ఎందుకు కొన్నేళ్లలో గొడవలు ఉన్నాయి ఎందుకు కొన్నేళ్లలో ప్రశాంతంగా ఉంది ఎందుకు కొంతమంది ఆనందంగా ఉన్నారు కొంతమంది రోగాలతో ఉన్నారు ఇదంతా బేస్ ఏంటి
అది కర్మ సిద్ధాంతం. రుణానుబంధు రూపేణ పశుపతి సుతాలయే. దాన్ని బట్టి వేసుకున్నామా రోజు చక్కగా రామయ్య తండ్రికి మించిన దేవుడు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? అందుకని రామనామం చేయండి, 10 నిమిషాలు ఆలోచించుకోండి. రాముడి యొక్క లక్ష్యం గుర్తు పెట్టుకోండి. ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదట ఏ పని మీద వచ్చాడమ్మా? తాటి సంహారం కోసం విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. మొత్తం మన జీవితం అదే. రామాయణం మన జీవితమే. అంతరార్థ రామాయణం చెప్పాలంటే గుర్తు పెట్టుకోండి, మన ఆత్మీయ రాముడు. చెప్పండి ఎవరు? అందుకే ఆత్మారాముడు అంటారు. మన బుద్ధి సీతమ్మ. ఎవరు? మన బుద్ధి సీతమ్మ. మన మనసు రావణాసురుడు. రావణాసురుడికి ఎంత మనసు. మన ఆత్మే రాముడు, మన బుద్ధి సీతమ్మ, మన మనసు ఇంద్రియాలు రావణాసురుడు, మన శ్వాస ఆంజనేయ స్వామి. అట్లా ఇప్పుడు ఏం జరిగింది? మన బుద్ధిని మనసు పికప్ చేసింది. ఏం చేసింది? చెప్పాడు చేసుకుపోయి ఆడబెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలపాలా? ఎవరు కలపాలా? శ్వాసలు గమనిస్తా, జపం చేయండి, ధ్యానం చేయండి అనేది జరుగుతుంది. లోపల ఉన్న శరీరంలో ఆమె ఎడబాటు ఆత్మ బుద్ధి రెండు వేరే ఉన్నాయి. ఇంక నీ జీవితంలో సుఖాలు ఉంటుంది. అందుకని ఆంజనేయ స్వామి కలిసి వీళ్ళిద్దరిని కలిపి ఒక వేశాడు. అదే గాయత్రి మంత్రం. అర్థంగా? అందుకే గాయత్రి మంత్రాన్ని వేసేసి ఆయన రామాయణం, అంతరార్థ రామాయణం ఇది. ఆ రామాయణంలో మొట్టమొదటి దశరథుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు యాగాటం కోసం రాముడు తీసుకెళ్లాడు. ఆ తీసుకెళ్లేటప్పుడు మొట్టమొదట ఎవరు వచ్చారో తెలుసమ్మా? ఆయన జరిగిన పని, ఆయన మొదలు జరిగిన పని పాదధూళి సోకి శిల మనిషిగా మారినంటారే శాప విమోచన. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిలాగా పోల్చుకోకండి. ఇదే అంతరార్థం. తమో గుణాన్ని మేలు కొలిపాడు. ఈయన పాద పరిస్థితితో ఏమైంది? తమో గుణం చైతన్యవంతమైంది. అంటే మనలో ఉండే పథకము సోమతనం పోయి నేను ఇది సాధించగలననే పట్టుదల మనిషిలో వస్తుంది. అదే అహంకార శాప విమోచన. రెండోది ఏం చేశాడు? తాటకి సంహరించాడు. అదే రజోగుణాన్ని సంహరించాడు. రజోగుణాన్ని సంహరించాడు. మూడోది ఏం చేశాడు? సీతమ్మని పెళ్లి చేస్తున్నాడు. అక్కడ సంయమనాన్ని చెప్పి అంటే తమో గుణాన్ని మేలు కొలిపాడు, రజోగుణాన్ని సంహరించాడు, సత్వగుణాన్ని చేపట్టాడు. సీతమ్మని చేపట్టడం అంటే ఇది. అర్థంగా మొత్తం అంతరార్థం రామాయణం అంటే 3 ముక్కల్లో ఇదేనా కట్టే. అందుకని ఇప్పుడు ఆరాధయాన్ని శ్రాపయాలన్నప్పుడు దాంట్లో స్కూల్లో పక్కన దయచేసి మాట్లాడండి. అమ్మా ఒక్కరు మీరు వదిలేసుకోండి. ఇప్పుడు ఆ సభలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద సభలని అగ్నిలో పేర్చుకొని మేము ఇప్పుడు అధిష్టాన దేవతైనటువంటి సవితాదేవి యొక్క ప్రార్థన చేస్తాం. అది ఒక 5 నిమిషాలు ఉంటుంది. అది చేస్తున్న సరే మీరు ఏం చేస్తారు? చెయ్యాలి. ఎందుకు? బాగా మండేటువంటి అగ్నిలో మాత్రం ఆవులు ఇస్తేనే దేవతలు చెందుతాయి. మేము శ్రవణం చేస్తున్నంతసేపు మీరు ఏం చేస్తారు? ప్రశాంతంగా ఆ అగ్నిని రాజులనే అయితే
व्याधिविनाशरक्षणं यजुर्जगदशामसु सम्प्रतीतं प्रकाशितं येन भवभास्महात्मनाथमन्तात्सरितोर्वरेण्यं तन्मण्डलं वेदविदो वदन्ति गायन्ति यक्षालनसिद्धसन्नः यज्ञोगुणां योगनिशांसु सर्वजनेषु पूजितं ज्योतिश्च कुर्यामत्करोति यत्कालकालमानिरूपं भवात्मनाथमन्तात्सरितोर्वरेण्यं यन्मण्डलं विष्णुचतुर्मुखास्यं यदक्षरं पापहरं ध्यानं यत्कालकल्पाक्षयकारणं च पुनाथमन्तात्सरितोर्वरेण्यं यन्मण्डलं विश्वसृजां प्रसिद्धं अखिलं च पुनाथमन्तात्सरितोर्वरेण्यं यन्मण्डलं सर्वगतस्य विष्णोत्मावरन्धामविशुद्धतत्त्वं सूक्ष्मान्तकैलोकपदानम्यं पुनाथमन्तात्सरितोर्वरेण्यं यन्मण्डलं ब्रह्मविदो वदन्ति गायन्ति यक्षालनसिद्धसङ्गः यद्योगिनां योगवरेण्यं यन्मण्डलं वीरविदापगीतं यद्योगिनां योगपदानुगम्यं तत्सर्ववेदं प्रणमामि दिव्यं पुनाथमन्तात्सरितोर्वरेण्यम्. అమ్మా ఒక్కసారి పూజామంలో బాబా గారు ఇచ్చినట్టుగా అగ్ని భగవాన్ ఇస్తానండి. ఓం ఉద్యద్బుద్ధస్వాగ్నే ప్రతిజాః పునిష్టాపుత్య సంధానం సింధుస్తే అద్యకరస్మిన్ విశ్వే దేవ యజమానస్య శ్రీగదా. అట్లానే ఉంటుంది. 4 సమితులు ఉంటాయి మీ దగ్గర. చెట్ల పుల్లలు జామ పుల్లలు 4 తీసుకోండి. అమ్మా ఎక్కువ సమయం పెడితే తీసుకోలేరు. అమ్మా తల్లి కూర్చోమ్మా. అమ్మా ఒక్క నిమిషం వినమ్మా శ్రద్ధగా. అగ్ని ప్రజ్వలాల్సిన బాధ్యత మీదే. అగ్ని ప్రజ్వలేటువంటి దాంట్లోనే ఆహుతులు ఇవ్వాలి. మీరు పొగొచ్చేటప్పుడు మేము ఆహుతులు స్పీడ్ గా చేసేసాం అనుకోండి, ఆ ఫలితం దేవతా శక్తులకు వెళ్ళదు, రాక్షస శక్తులకు వెళ్తుంది. అందుకని ప్రతి యజ్ఞముని దగ్గర అగ్ని భగవాన్ స్థిరంగా వచ్చాడని చూసుకోండి. అవసరమైతే ఒక స్పూన్ ఆవు నెయ్యి పోయండి. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర మీకు సాంబ్రాణి కడ్డీలు ఇవ్వడం జరిగింది. కడ్డీలోనమ్మా సాంబ్రాణి కడ్డీలోనే తీసుకోండి. 4 కుండీలు దగ్గర ఒక కుండీ దగ్గర 4 ఉన్నాయి. ఆ కడ్డీని లేకులు ఆ చివర ఈ చివర ఉంచుకోండి. 4 పట్టుకోండి. ఒక్కసారి 4 పెట్టండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెళ్ళండి. 4 సార్లు వెళ్ళండి. రెడీ? కూర్చోండి. మీకు ఆ ప్లేట్ లో 4 సమితులు 4 సాంబ్రాణి గడ్డీలు ఇచ్చారు. ఉన్నాయా లేదా? ఇప్పుడు ఒక సాంబ్రాణి గడ్డి వేసాం కదా, రెండవ సాంబ్రాణి గడ్డిని నేను చెప్తాను. రెండవ సాంబ్రాణి గడ్డిని వేటిలో అటుపక్క ఇటుపక్క ముంచి పట్టుకోండి. మేము మంత్రం చెప్పిన తర్వాత స్వాహ అన్నప్పుడు గాయత్రీ మంత్రాహుతి. అమ్మా ఇప్పుడు సమయాన్ని సర్దుకుంటూ మాతో పాటు మంత్రవస్తు మీరు కూడా చేస్తూ భావనాపూర్వకంగా ఆహుతిని సమర్పించండి. అమ్మా నీకండి మంత్రం చదివి సహాయం ఆ ఇటుకి బిళ్ళల మీద పడితే రాక్షసులు పోయింది, వేస్ట్ అయింది. అగ్నిలోనే వేయాలి. ఓం ఏదంతాయ విమహే వరదంతాయ విమహే తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా.
సరే అన్నం పెట్టినంతని చెప్పా. ఇప్పుడు ఒక 3 సార్లు వేసి పోయాలి కానీ చాలా 60-70 ఆహుతులు వేయాలి. అందుకని వరకు అంత పోసుకోకూడదు. అన్నం పెట్టినంటే తీసుకోండి. ఇదిగోండి ఈ 3000తో తీసుకోండి. 3000లో కొద్దిగా పట్టాలి. అది కూడా పట్టాలి. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायते इदं नमः बोलो गायत्री माता की जय ఒక్కసారి ఆగమ్మా धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायते इदं नमः ओम भूर्भुवस्सुवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा అమ్మ మీరు పౌడర్ వచ్చి వేస్తున్నారు పండుగకి తక్కువ వేయండి పౌడర్ నెయ్యి ఎక్కువ వేయండి ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః బోలో గాయత్రి మాతా కీ కూర్చోవాలి. అయ్యా మీరు ఎవరు ముందున్నారు? అయ్యా మిమ్మల్ని ఇంట్లో జరగండి, కూర్చోవాలి. అయ్యా బాబు మీరు కూడా వచ్చేయండి, బయటకు వచ్చేయండి. ఎవరో ఏమనిపించుకోవాలి, మీరు బయటకు వచ్చేయండి, కూర్చోవా, మీరు కూర్చో, బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేది ఇక్కడ మధ్యలో ఎవ్వరూ ఉంచోకూడదు. ఆ సురేష్ గారు అయిపోయింది మీ పంచలో ఒక అమ్మకి ఓం యదస్య కర్మమంతరే విచం యజ్ఞాన భూతే సర్వ ప్రాయచిత్తాహుతీనాం కామానాం పక్షయత్రే సర్వాన్ కామాన్ సమర్పయ స్వాహా. ఎల్ల ముఖ్యమంత్రి శుష్కృతే ఇదం నమః
ఇదమగ్రయే సప్తకృతే ఇదం నమః. ఇప్పుడు దేవదక్షిణ పూర్ణాహుతి. ఇప్పుడు దాకా మీరు ఎంత గొప్ప ప్రక్రియ ఇచ్చారో మన గురువు గారు. చాలా గొప్ప ప్రక్రియ, చాలా కాదండి, గురువులు ఎవరు లేరు, స్వయం సేవక సంచాలకులే. అందుకని ఆ పదం దయచేసి వాడండి. అది తీసుకొని ఇప్పుడు లెగ్స్ నించోండి, అందరూ లెగ్స్ నించోండి. అది భద్రంగా పట్టుకోండి. మీరు రాసి పెట్టుకున్నది పేపర్ రాశారు కదా, ఆ పత్రం మీద అది భద్రంగా పట్టుకొని ఏ ఉద్దేశంతో అయితే మనకు రాస్తున్నామో, ముందు శ్రీ లక్ష్మీ శిరీష గారి ఆరోగ్యం, తర్వాత మీకు శాంతి, సుఖము, సౌభాగ్యము, మీ వ్యాపార అభివృద్ధి, మీ ఇతర కోరిక, ఇంకేమైనా కోరుకుంటే కూడా అది గుర్తు చేసుకొని ఒకేసారి మంత్రమంతా అయిపోయిన తర్వాత సలహా అన్నప్పుడు సమర్పించండి. దేవదక్షిణ పూర్ణాహుతి. జై ఇప్పుడు మొత్తం కూర్చోండి, ఒక్క పండుగ నిలబడండి, మొత్తం కూర్చోండి. ఇంకా అగ్నిలో ఏమీ పెట్టకూడదండి. చెప్తాను, అందరు కూర్చొని ఒక్కరు కూర్చోండి, మిగిలిన టైం తీసుకోండి. ఇదేం మిగులుతుంది వల్ల ఒకే సారిగా మొత్తం పట్టించాలి. ఎవరికైనా సన్మానం చేస్తున్నప్పుడు క్లాసులు పెడతారు, వాళ్ళు తృప్తిగా ఉంటారు. అట్లానే ఇప్పుడు ఎక్కిన భగవాను పరమ సంతోషపడతారు ఆ ఉపధార పోషణ వడ్డించినప్పుడు. నీరాజనహారతి. మీరు కూర్చోండి. మొత్తం కూర్చోండి ఒకసారి. యజ్ఞం ఎలా జరిగిందనేది అగ్ని కలుపుతుంది. శాంతి అభిషించనం. అమ్మా నేను దేవోస్ చెప్తాను, మీరు దేవోస్ చెప్పండి. బోలో గాయత్రి మాతాకి జై, భగవాని జై, భగవాని జై, భారతీయ సంస్కృతి జై, భారత మాతాకి జై, సదానంద భగవాని జై, ఏకమవతాం వివేకమవతాం, మే మార్గం యుగధారామి, మే చక్రవర్తాం యుగధారామి, విచారకాలం విజమం సదమమగా సదమమగా సదమమగా, జ్ఞానయజ్ఞము ఎర్రగాగడ నిరంతరం వెలుగుతుంది. జ్ఞానయజ్ఞము జ్యోతి వెలిగించడానికై మేము ఇంటింటికి వెళతాం. కొత్త ఉదయం, కొత్త కాంతి నువ్వువై తెస్తాం. నూతన సమాజం నిర్మిస్తాం, కొత్త రోజులు తెస్తాం. జన్మ ఎక్కడ మనం ఎక్కడము, అన్నం ఎక్కడ మనం ఎక్కడము, వస్త్రం ఎక్కడ మనం ఎక్కడము, జ్ఞానం ఎక్కడ మనం అది దాంట్లో అడ్రస్ ఉంటుంది. మనం కూడా అది వ్యక్తిగత విలాసం, వ్యక్తి నిర్మాణం, మనిషి జీవితంలో ఎలా జీవితాలు వేరే గొప్ప పుస్తకం అది. అది మనకి 250 రూపాయలు కడితే సంవత్సరం అంతా మీకే వచ్చింది. మాకు అక్కడ మీరే కట్టుకోవచ్చు అడ్రస్ కి. ఒకటి. రెండోది
ఓం నమో సూర్యదేవాయ వేదన చెప్పింది అలా ఇప్పుడు అందరితో సారి ఒక్కసారి చేద్దాం. అయితే చుట్టూ ఒక రౌండ్ తిరగాలి. ఒక్క రౌండ్ మీకు ఎనర్జీ బాగా పీల్చుకోండి. ఇప్పుడు అందరికీ ఆక్సిజన్ మొత్తానికి బయటగా అయ్యా లోపలగా కాదు బయటగా రక్షించుకుంటాము. మనసులో దురాలోచన నుండి దుర్భావన నుండి అర్ధ సంయమనం, సమయ సంయమనం మరియు మాతో పాటు చెప్పండి అమ్మా. మేము ఈశ్వరుని సర్వవ్యాపకునిగాను న్యాయ నిర్ణేతగాను భావించి జీవితంలో శిరసావహిస్తాను. శరీరాన్ని గుర్తుంచుకొని అందరి హితములను మా హితాన్ని చూసుకుంటాను, విధులను నిర్వర్తిస్తాను, చేయబడిన పనులు చేయము, పౌర బాధ్యతలను పాటిస్తాను మరియు ఐకమత్యము, సమానతమైన శ్రద్ధ చూపుతాము. జాతి, లింగ, భాష, ప్రాంత, సాంప్రదాయాల కారణంగా ఎటువంటి భేదభావాలు స్త్రీ పురుష
భక్తులందరికీ కూడా కమిటీ వారు ఉన్నారు, వారందరికీ పేరు పేరున ఈ దివ్యమైనటువంటి యజ్ఞ ఫలితం రావాలని, మీ అందరికీ అనుకున్న కోరికలు ఫలించాలని మనపూర్వకంగా కోరుకుంటూ, కోనాయిపాలెం గాయత్రి తల్లి కనుసైగల్లో ఎప్పుడు సల్లంగా ఉండాలని, మన గ్రామంలో చదువుకున్న బిడ్డలు ఎంతో గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ శుభం శుభం శుభం. అందరికీ ఒక ఆహ్వానం అండి. అందరికీ కాదు, ముఖ్యమైన వాళ్ళు ఒక 10 మంది వరకు అయినా రేపు 5వ తారీఖు నారాకోడూరులో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంది. మన వైద్య కార్యకర్తలు అనుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి. వాళ్ళు సూర్తి ఇంకా చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. హరిద్వారం చెప్తున్నారు, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుకు తప్పకుండా కానాకాలం నుంచి ఒక 10 మంది దాకా రండి. శుభం. ఏప్రిల్ 5వ తారీఖు మంచి కార్యక్రమం. కొబ్బరికాయలు తెచ్చుకున్నా. ఇదండి 3వ రోజు వీడియోలో పార్ట్ 2. ఇది పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఓన్లీ పేరి శాస్త్రి గారి ఒక మాటలు మిస్ అయిపోతామని చెప్పేసి ఈ వీడియో చేశాను. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మళ్ళీ 4వ రోజు వీడియోలో కలుద్దాం. 4వ రోజు వీడియోలో తిరుపతిలో జరిగినంత అంత అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చేశారండి. మనం దగ్గరుండి ఇంత దగ్గరగా మన స్వామివారిని చూడగలిగేటటువంటి భాగ్యం ఈ 4వ రోజు వీడియోలోనే ఉంటుంది. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఆ 7 కొండలవాడ గోవింద గోవింద నామాలు వింటూ ఉంటే అసలు కళ్యాణం చేశారండి, అద్భుతంగా చేశారు. కాబట్టి 4వ రోజు వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది 3వ రోజు వీడియోలో పార్ట్ 2. పార్ట్ 1 కావాలి అంటే దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీలో ఎంతమంది వీడియోలో మీరు కనిపించారు అనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.